లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అతను పేదింటి కుర్రాడు. తల్లిదండ్రులు కూలీ నాలి చేసి పోషిస్తున్నారు. ఉన్నత చదువులు చదివే స్తోమత అతడికి లేదు. ఆయన కంప్యూటర్స్లో డిగ్రీ పూర్తి చేశాడు. పై చదువులు చదవలేక అంతటితోనే చాలించేశాడు. కానీ ఉన్నత చదువులు చదవకపోయినా ఉన్నత ఆశయాలు అతన్ని ఆపలేకపోయాయి. సినిమా రంగంపై ఇష్టం పెంచుకున్నాడు. కావాల్సినవి నేర్చుకున్నాడు. కేవలం 350 రూపాయలతో షార్ట్ ఫిల్మ్ తీశాడు. జాతీయ స్థాయి అవార్డు గెలుచుకున్నాడు. నమ్మశక్యం కానీ ఈ యువ దర్శకుడి కోసం ఇప్పుడు ఎంతో మంది దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. కానీ మనోడు ఎక్కడా కమిట్ అవటం లేదు. ఎవరా కుర్రాడు, ఏంటి అవార్డ్, ఎందుకు ముందుకెళ్లటం లేదు అనే విషయాన్ని మా ప్రతినిధి నాయుడు మీకు అందిస్తారు. సాధారణంగా షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా ఒక 10,000లో ఖర్చు అవుతుంది. కానీ విశాఖకు చెందిన యువకుడు జితేంద్ర అనే యువకుడు 350 రూపాయలతో ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు. అది కూడా అవార్డు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అసలు ఆ ఆలోచన ఎలాగొచ్చింది? ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జితేంద్ర ఉన్నాడు. అసలు షార్ట్ ఫిల్మ్ తీయాలనే ఆలోచన ఎలాగొచ్చింది? మీకు అవార్డు ఏ విధంగా వచ్చింది? షార్ట్ ఫిల్మ్ తీయాలని అంటన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరు షార్ట్ ఫిల్మ్ తీస్తారు. కానీ మాలాంటి డబ్బులు లేని వాళ్ళు తీయాలని అంటే ఇబ్బంది కదన్న. సో దాన్ని బట్టి నేను ఏం చేసేవాడినంటే లో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్ మీద నేను షార్ట్ ఫిల్మ్స్ ఎలా తీయాలని నేను చూసానన్న. సో దాన్ని బట్టి డైరీలో మేకింగ్ చేశాను. అప్పుడు కూడా లో బడ్జెట్లో చాలా షార్ట్ ఫిల్మ్స్ తీసాను. క్వాలిటీగా డైరీ చేయడం జరిగింది. అది కూడా Q360 మీడియా సపోర్ట్ ద్వారాగా నేను ఈ 350 రూపీస్కి నేను చేయడం జరిగిందన్న. అంటే అవార్డు వచ్చారు కదా, ఏ విధంగా దీన్ని సెలెక్ట్ చేశారు డైరీ సినిమాని? ఏమో అన్న, అయితే నేను అప్లై అయితే చేశాను. మన IFMA రామచందర్ సార్ ఫోన్ చేశారు. చేసి షార్ట్ ఫిల్మ్ చూడడం జరిగింది, ఒకసారి అప్లై చేయండి అని అంటే అప్లై చేశాను. ఒక 15 డేస్ తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఒక ఇంటర్వ్యూ కాల్లో చేశారు. వాళ్ళు ఏంటంటే లైక్ VFX ఎవరు, డైరెక్షన్ ఎవరు, ఎడిటింగ్ ఎవరు అన్నీ అడగగానే నేను చెప్పంగానే తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత చెప్పారు బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది, కొంచెం డీటెయిల్స్ ఇవ్వండి అని అన్నారు. అంతే అన్న. అంటే ఇప్పుడు పూర్తిగా మీరు ఏం చదువుకున్నారు? మీరు ఎందుకు ఇలా ఫిలిం వైపు వెళ్ళాలనుకుంటున్నారు? యాక్చువల్లీ నేను BSc కంప్యూటర్స్ చేశానన్న. డిగ్రీ 2019లో అయ్యింది నాది. అప్పుడు తర్వాత నేను ఒక కొరియోగ్రాఫర్ అవుదామని వచ్చాను. కానీ అలాగా డైరెక్షన్ ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా డైరెక్షన్ వైపు వచ్చానన్న. థియేటర్ ఆర్ట్స్ కూడా చేశాను నేను. AUలో 1 ఇయర్ చేశాను. 1 ఇయర్ డిస్కంటిన్యూడ్, కానీ థియేటర్ ఆర్ట్స్లో కూడా నేను చేస్తున్నాను. అంటే ఇంకెవరైనా పూర్తిగా ఇప్పుడు ఇంకేం సినిమాలు చేస్తున్నారా ఫర్దర్? మీ గోల్ ఏమిటి? నా గోల్ నేను ఒక డైరెక్టర్ అవ్వాలన్నా. నా ప్యాషన్ అయితే డైరెక్టర్, అండ్ నా వృత్తి ఏంటంటే DOP కింద సెలెక్ట్ చేసుకున్నాను, కెమెరామ్యాన్ కన్నా. సో ఇంకా ఫర్దర్గా ఉన్నాయి, ఇంకా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నాం. సో ఉన్నాయి. అంటే ఎవరైనా ఇంట్లో సినిమాలు అంటే కొంచెం పేరెంట్స్ ఒప్పుకోరు కదా, అంటే ఏదైనా జాబ్ తీసుకో, ఎందుకు ఫిల్మ్స్ అవి? స్టార్టింగ్లో నేను జాను శర్వణన్ సమంత చేశారు కదా, ఆ జాను కన్నా ముందు చాలా ఫిలిమ్స్ ఎందుకు ఇలా అని తిట్టేవాళ్ళు. ఇంట్లో అబద్ధం చెప్పి కూడా షూటింగ్కి వెళ్ళేటోడిని అనమాట. జానులో చూసిన బ్యాక్గ్రౌండ్ కూడా ఇమేజెస్ అన్నీ కొన్ని నేను వేసిన ఉన్నాయి, షేర్ చేస్తాను. అంటే నేను కొన్ని వేసాను, మిగిలిన కొంతమంది వేశారు. చార్ట్స్ కానీ ఏమైనా ఉంటే అవి వేసాను. ఎప్పుడైతే జాను రిలీజ్ అయిందో ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను వదిలేశారు. అంటే సినిమాలు చేసుకో అని చెప్పేసి వదిలేశారు. ఫాదర్ ఏం చేస్తారు? డాడీ రోజు కూలీ అన్న. ఇప్పుడు ప్రజెంట్ అయితే రీసెంట్గా స్ట్రోక్ వచ్చింది, సో ఇంట్లోనే ఉంటున్నారు ఆయన. అంటే మరి అన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలా ఫిల్మ్స్ వైపు చెయ్యాలన్నా. ఎందుకంటే ఇందులో నాకు చాలా ఇంట్రెస్ట్. సో ఇటుపక్కే చెయ్యాలని నేను డిసైడ్ అయ్యానన్న. ఎన్ని ఇబ్బందులు ఉన్నా చెయ్యాలన్నా, అంటే ఒక దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి. ఉంటాను. అంటే ఫర్దర్ ఇంకేమైనా స్టోరీస్ ఏమైనా ప్లాన్ చేస్తాను? ఉన్నాయన్న, 3-4 స్టోరీస్ అయితే ఉన్నాయి. లో బడ్జెట్లోనే ఉన్నాయి. సో చెక్ చేస్తున్నాను. అంటే ఒకసారి ఎవరైనా వస్తే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు వచ్చి మీరు తీసిన ఫిల్మ్స్ ఎవరైనా చూసారా? ఫోన్స్ కానీ అలాంటివి ఏమైనా రావడం? వచ్చినాయి అన్న, చాలా మంది చాలా ఫోన్స్ వచ్చినాయి. చాలా ప్రొడ్యూసర్స్ కూడా ఫోన్ చేశారు.
సీయింగ్ అంటే వాళ్ళకి స్టోరీలు చెప్పడం జరిగింది, ఇంకా మాటలు అవుతున్నాయి అన్న అంతే. అండ్ దానికోసం అంతే అన్న, చాలామంది ప్రొడ్యూసర్స్ చేశారు, కొంతమంది వైజాగ్ వస్తానంటున్నారు, కొంతమంది నాకు టికెట్స్ వేస్తా అంటున్నారు, అక్కడికి వచ్చి మాట్లాడమంటున్నారు. అండ్ ఫర్దర్ ప్లానింగ్స్లో ఉన్నామన్న. అంటే ఇప్పుడు ఈ మూవీ తీశారు కదా డైరీ అనేది, ఇది ఎన్ని రోజులు పట్టింది మీకు సమయం? అన్న ఇది గంట షూటింగ్ అయిందన్న, అండ్ ఎడిటింగ్కి ఒక 1 వీక్ పట్టింది. అంటే విఎఫ్ఎక్స్ ప్రతి ఫ్రేమ్కి నేను చేసుకున్నాను, బటర్ఫ్లైస్ అన్ని నాకు ఆ కెమెరా బటర్ఫ్లై ట్రాకింగ్ కానీ ఏదైనా నేను చేసుకోవాలని అంటే నాకు వెళ్ళలేదన్న, ఒక్కొక్క ఫ్రేమ్కి 1 వీక్ పడిపోయిందన్న. అంటే 1 వీక్. దీనికన్నా మ్యూజిక్ నిమిషి చేశాడు, అండ్ యాక్టింగ్ ప్రీతి చేసింది, అండ్ డబ్బింగ్ మాధురి అనే అమ్మాయి చేసింది, మిగిలిందంతా నేనే చేసుకున్నాను. అంటే ఇది చూడొచ్చు పూర్తిగా అయితే ఈ ఒకే ఒక 350 రూపాయలకి తీసిన సినిమాకి అయితే మంచి అవార్డు రావడం జరిగింది. నా గోల్ ఒకటే, సినిమా ఇండస్ట్రీలో నేను ఒక డైరెక్టర్ అవ్వాలి, అలాగే సినీ ఇండస్ట్రీలో నేను స్థిరపడాలని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా నేను ఫిలిం వైపు వెళ్తానని చెప్పి జితేంద్ర చెప్తున్నాడు. ఇది కెమెరా పర్సన్ అరుణ్, నాడు బిగ్ టీవీ విశాఖ నుంచి. For more videos like this, subscribe Big TV channel.